25 పుస్తకాలు రచించిన తొగర్ల సురేష్ ఏఎస్ఐ నిజామాబాద్. ఈయన 25 పుస్తకాలు నటించి తెలుగు వెలుగు సాహిత్య మిత్ర పురస్కారం అందుకుని నేటికి విజయపదంలో కాలచక్రం మరియు కొన్ని పుస్తకాలు ఇంకా మట్టికుండ సమాజానికి ఉపయోగపడి ఓ విధంగా వేదన అనే పుస్తకము మరియు ఇటువంటి పుస్తకాలు ఎన్నో రచించి ఆయన నిజామాబాద్లోనే ఒక మంచి రచయితగా పేరు పొంది కోయిల అనే పుస్తకం, అమ్మ చెప్పిన కమ్మని కథలు అనే పుస్తకం కూడా రచించి ఆయన ఎందరో మన్ననలు పొంది గడసరి అమ్మాయి అనే పుస్తకం కూడా, విషయ దీర్ఘ కవిత అనే దీని మీద కూడా ఒక మంచి పుస్తకం రచించి ఉదయ శిఖరం అనే పుస్తకం కూడా ఈయన రచించి ఎంతో, అదేవిధంగా కౌముది కవితా సంపుటి, ఇదే విధంగా ఇంకా ఎన్నో పుస్తకాలు రచిస్తూ ఆయన మున్ముందు సాగి మరియు ఫ్రెండ్లీ పోలీస్ మరియు జావళి అనే విషయ కవితా సంపుటి ఆయన రచించి ఆయన ఎంతోమంది మన్ననలు పొందారు. ఇదే విధంగా ఎంతోమంది అధికారులు మన్ననలు పొందుతూ ఆయన 25 రచయిత బుల్లెట్లుతో ఆయన విజయపదంలో సాగుతున్నారు. సెలయేటి ఒడ్డున చేరిన కన్వ వాత్సల్య పుత్రిక వన్య కవిత, మీలో ఒక్కడిని అని సురేష్ ఒక పోలీస్ ఒక వ్యక్తిగా అత్తగారి కొత్త కోడ్లనే బుక్కుతో మంచి కవిత గడుగ్గాయి అనే పుస్తకం, ఫ్రెండ్లీ పోలీస్ అనే పుస్తకం కూడా రచించి ఆయన నీరజాలగలన అనే పుస్తకం కూడా, మగువ అనే పుస్తకం కూడా ఆయన రచించి ఎంతో మున్ముందుకు సాగుతున్నారు. అది తాపత్రయం మరియు ఇంకా ఎన్నో పుస్తకాలతో ఆయన ముందుకు సాగించి ఎందరో మన్ననలు పొంది బంగారు బాట అనే పుస్తకం కూడా, మరియు సాహిత్య పుస్తకాలు పిల్లల పట్ల కూడా ఆయన ఎంతో మక్కువ పొంది కాలేజీ అమ్మాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన స్వర్గానికి నిచ్చెన అనే పుస్తకం కూడా ఆయన రచించి ఆయన ఎంతో, అర్పిత అనే పుస్తకం కూడా ఈయన ఎంతో అద్భుతంగా రచించారు. మరియు నేటి విద్యార్థి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన మంచి పుస్తకం రచించి వారికి సూచనలు చేశారు. పక్కింటి కొడలు అనే పుస్తకంలో కూడా ఆయన ఎంతో, శ్రీమతికి ప్రేమతో అనే పుస్తకం కూడా ఆయన రచించి ఎంతో ముందుకు సాగుతున్నారు. ఏమండోయ్ శ్రీవారు అనే పుస్తకం కూడా ఆయన రచించారు. అదే కాకుండా ఈ అమ్మాయి మేనకోడలు, ఈ అమ్మాయే మేనకోడలు అనే పుస్తకం కూడా, అనుబంధాలు ఎలా ఉండాలి, కుటుంబ అనుబంధాలు ఎలా ఉండాలి అనేది కూడా ఆయన వివరించే జన్మభూమిశ్చ, ఒక ప్రతి మనిషి మన భూమికి ఏమి చేయాలి అనేది కూడా, ధరణి అనే పుస్తకం కూడా రచించి ధరణిలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జవ్వని అనే పుస్తకం కూడా ఆయన రచించారు. అదే కాకుండా మన కోసం మనం ఏం చేయాలి అనేది కూడా ఆయన ఒక మంచి భావనతో కోమలి అనే పుస్తకం కూడా ఆయన రచించారు. ఇదే రకంగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఇంకా మున్ముందు రోజులు నేను ముందుకు సాగాలని, ఎన్నో విజయాలు ఆయన ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనం కలిసి ఆశీర్వదిద్దాం. అందరూ ఆలోచించండి. తొగర్ల సురేష్ మృదు స్వభావి, ఆయనని మనం మున్ముందు ఇంకా ఎంతోమంది ఆశీర్వదించి ముందుకు కొనసాగిస్తారని, ఆయన ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. తొగర్ల సురేష్కు అభినందన మండలాలు. ముప్పాల్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఈ పోలీసు పోయిట చేత లాఠీ పట్టిన చేతితోటి కలం పడటం విశేషం. అసలు ఈ తొగర్ల సురేష్లో పొగరు లేనటువంటి సురేష్ సాహిత్యాన్ని ఎందుకు అభిమానిస్తాడంటే, నేను చాలా సందర్భంగా ఉన్నాను, పోలీసు వాళ్ళు లేదు సార్ అని చెప్పి చాలా సందర్భంలో అంటుంటే, ఎందుకు సార్ అన్నాడు. మనిషి ఎటువంటి వాడు అంటే, యూనిఫామ్ వేస్తే లాఠీ లాంటి వాడు, యూనిఫామ్ తీస్తే కలం లాంటి వాడు, ఆ రెండూ కలిస్తే తొగర్ల సురేష్ లాంటి వాడు. సభను ఉద్దేశించి స్పందనను అందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే అందరికీ నమస్కారము. నాకు ఈ అవార్డు ఇస్తున్నందుకు నా ఉదయపూర్వక అభినందనలు చేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా సాహిత్య మిత్రులే. అందరూ కూడా నాకు నా పుస్తకంలో ముందు మాట రాసిన వాళ్ళు, రాయబారి అందరూ కూడా పట్టుకొని మరీ నేను రాయిస్తుంటాను. ఎందుకంటే వాళ్ళ తపన, నాకు అట్లా ఇంట్రెస్ట్ ఉంది. ఒక వ్యక్తికి సాహిత్యంలో ఖచ్చితంగా ఒక విలువ ఇవ్వాలని ఉద్దేశంతో సన్మానం అప్పుడే ఆయన అందరికీ